నమస్తే వెల్కమ్ టు కరెంట్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సంతకాలు. రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం, టీడీపీ ప్రచారం నమ్మొద్దని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపు. అనకాపల్లిలో టీడీపీ కార్యాలయం ప్రారంభం, అధినేత చంద్రబాబు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటాం, జనసేన తరపున పోరాటం కొనసాగుతుందని నాదెండ్ల స్పష్టీకరణ. సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపణ. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ సుస్మిత్ సర్కార్ అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సిఎస్ బొడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఐఎన్పిఆర్ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక పెద్ద పెద్ద మైల్ స్టోన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వగలగడం. ఈ పెద్ద స్కూల్స్లో, ప్రైవేట్ చిల్డ్రన్, ప్రైవేట్ స్కూల్స్లో ఇదే బైజూ ఎడ్యుకేషన్ను తీసుకోవాలి అని అంటే, ఫెసిలిటీ అవైలబుల్గా ఉండాలి అని అంటే ఒక్కొక్క పిల్లాడు 20,000 నుంచి 24,000 రూపాయలు డబ్బులు కడితే తప్ప వాళ్ళకు ఈ కంటెంట్ యాక్సెస్ అవైలబుల్గా ఉండదు. అలాంటిది ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదివే ప్రతి పిల్లాడికి కూడా ద సేమ్ వెరీ కంటెంట్, వాట్ అదర్వైజ్ 24,000 రూపాయలు పెడితే తప్ప దొరకని కంటెంట్ మనకు కూడా అవైలబిలిటీలోకి రావడం ఇట్స్ బిగ్ గేమ్ చేంజర్. సో education will become more efficient, more quality oriented, more presentable. Of course ipude manam MOU enter ayyam kabatti going forward 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మొత్తం మన కోర్స్ మెటీరియల్లో ఈ బైజూస్ కంటెంట్ సంబంధించి మెటీరియల్ కూడా ఏదైతే ఉంటుందో. రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతు ₹1 కూడా కట్టకుండా ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. 22 వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 23,875 కోట్ల 29 లక్షల రూపాయలు ఈరోజు రైతులకు సంబంధించి ఆర్థిక సహాయం అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా 14,460 కోట్ల రూపాయలు అయితే పీఎం కిసాన్ నుంచి 9,415 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 52,38,000 మంది రైతాంగానికి మేము అందిస్తే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 46 లక్షల మందికి ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కానీ, పావల వడ్డీకి సంబంధించి కానీ 2014-19 మధ్యకాలంలో 40,60,000 మంది రైతులకి 685 కోట్ల 46 లక్షలు 5 సంవత్సరాల పదవీ కాలంలో 2014 నుంచి 2019 వరకు పావల వడ్డీ కింద కానీ, వడ్డీ లేని రుణాల కింద కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో 40,60,000 మంది రైతులకి 685 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, మంజూరు చేస్తే, ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద, అదేవిధంగా వడ్డీ లేని రుణాల కింద 1,282 కోట్ల
11 లక్షల రూపాయలు 65,65,000 మంది రైతులకు అందించడం జరిగింది. దీనిలో వడ్డీ లేని రుణాలు 774 కోట్లు, అదేవిధంగా 497 కోట్లు పావుల వడ్డీకి గతంలో ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద 3,411 కోట్ల రూపాయల క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి సంబంధించి అనకాపల్లిలో టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని, రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు నాటి వెంకటేశ్వరరావు గారు, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి పీలా గోవింద్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెందుర్తి మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బండారు సత్యనారాయణ గారు, పారికర్ల మాజీ శాసనసభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పాలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి శ్రీమతి అనిత గారు, ఇక్కడ ఎల్లమంచిలి పార్టీ అధ్యక్షులు ప్రగణ్ నాగేశ్వరరావు గారు, మాడుగుల పీవీజీఆర్ కుమార్ గారు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ భాస్కర్ గారు. రైతు సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ వీరోచిత పోరాటం ప్రారంభించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం కొనసాగుతుందని అన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన వివిధ జిల్లాల్లో ఊహించని విధంగా జరిగిన ఆత్మహత్యలు, ఆ రైతు కుటుంబాలని పరామర్శించడానికి ఒక భరోసా నింపడానికి కోసం ఆయన తన సొంత నిధులతోటి సుమారు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి పార్టీకి అనేక మంది పెద్దలు, ఆయన కుటుంబ సభ్యులు, చాలామంది దాతలు, ఇతర దేశాల నుంచి కూడా స్థానికంగా ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా నిలబడదాం అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం 3 జిల్లాల్లో చేయడం జరిగింది. మొట్టమొదటిది అనంతపురంలో చేశాం, రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం, మూడోది కర్నూలు జిల్లాలో చేశాం. 19వ తారీఖున రెండింటికి పవన్ కళ్యాణ్ గారి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సుమారు 76 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఆయన స్వయంగా ఈ కుటుంబాలకి ఆ రోజు అందించడం జరుగుతుంది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, మొన్న 2019లో
జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. మోటార్లకు మీటర్లు, క్రాప్ హాలిడే, పంట బీమా, రైతుల ఆత్మహత్యలు, ధాన్యం బకాయిలు వంటి అంశాలపై కార్యవర్గ సభ్యులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ కాలనీలను పరిశీలించారు. నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మీరు ఇది పెడితే ఈ లెక్క ప్రకారం ఎన్ని అవ్వాలి, ఎన్ని అవుతున్నాయి. సో వీ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీ డే దట్ ఎందుకు ఇక్కడ తక్కువ వచ్చింది, సో దట్ ఇమీడియట్గా మాట్లాడుతుంది. రెడీగా రాకర్లేదు, ఏం లేదు, నేను చూస్తాను కదా. మీకు ఎవరైనా ఐడియా ఉందా? పిల్లోడు ఎవరైనా ఐడియా ఉన్నాడా? ఐడియా అంటే ప్రస్తుతానికి అయితే ఉన్న వాళ్ళని ఒక సీనియర్గా పెట్టి వాడిని ఐటీ మేనేజర్గా డిఓ అనమాట అట్లా పెట్టి ఫాస్ట్ ఒక 15 ఇయర్స్ చేస్తున్నాడు. అది సేమ్ మళ్ళీ ఏం పొజిషన్ ఇంప్రూవ్మెంట్ లేదు. 120,000 ఈ ఎయిదర్ BBL 13 అయితే ఎట్లాగా 120లో. ఎన్నికల నిర్వహణ కేసుల వివరాలను గుంటూరు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కేసులపై సీఈఓ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు వివరాలు వెల్లడించారు. Sir, regarding notices to the RUPP, sir, we have received 15, sir, of which 9 have been served, sir, and got the acknowledgement and submitted to CEO, sir, office, sir. And 6, sir, we are not able to identify them, sir. So same has been reported, sir. So regarding EP, sir, we have received, we have got 3 EP, sir, 2, 10 and 15, sir. So in all these 3 cases, sir, we have filed the affidavit, sir, on 27/10/2021, sir. All the 3 are not related to EVM, sir. One is pertaining to postal ballot and the remaining 2 are pertaining to Form 26, sir, affidavit, sir. Sir, regarding BLOs and BLA, sir, in fact, all are appointed, sir, 1877 as per the guidelines, sir. Sir, regarding the appointment of PROs, AROs, sir, the proposals have been submitted, sir. Filed by the winning candidate, sir. We have filed the counter and there is no EVM involved in that case, sir. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణకు గుంటూరు జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటిద్దామని ప్రజలకు సూచించారు. సమాజ శ్రేయస్సు మనందరి బాధ్యత, సమాజ శ్రేయస్సు మనందరి బాధ్యత. కాలువలలో చెత్త వేయరాదు, కాలువలలో చెత్త వేయరాదు, కాలువలలో చెత్త వేయరాదు, కాలువలలో చెత్త వేయరాదు. ప్రతి శుక్రవారంను డ్రైడేగా పాటించాం, ప్రతి శుక్రవారంను డ్రైడేని పాటిద్దాం, ప్రతి శుక్రవారంను డ్రైడే పాటిద్దాం. మన ఆరోగ్యం మన ఆరోగ్యం మనందరి బాధ్యత. ఎన్నికల కేసులపై సీఈఓ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. వీటిలో పరిష్కారమైన కేసులను గురించి కలెక్టర్ సీఈఓకు వివరించారు. or if it is related to non-disclosure of certain criminal cases. So all these cases would not come
where the party many of the individuals. With that. Nothing to do with EVM, sir. We have also filed a similar counter affidavit, as well as we have written a letter also to the GP as well as the High Court that it is nothing to do with the EVMs. So kindly release the EVMs for a rider against it, but that is also pending, sir. We'll pass it with the GP again, sir. ఏసీపీగా పనిచేస్తున్న డాక్టర్ బి రవికిరణ్ కాసేపు డాక్టర్గా మారిపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ అక్రమ కేసులను నిరసిస్తూ నిరసన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్కు రక్తపోటు పెరగడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి స్వయంగా వచ్చి శైలజనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ప్రథమ చికిత్స అందించారు. సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీసీఎల్ఏ మీటింగ్ ఈ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులు సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన వివరాలను కలెక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు. ఎన్నికల కేసులపై సీఈఓ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కేసుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ వివరణ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరిస్తామని చెప్పారు. We are putting those blocks of the engineering college still occupied without releasing them. So I have asked the local politicians who have gone for this petition, if possibility is there, they can withdraw the petition also. So that is also we are trying, sir. And affidavit is already filed. So as and when HC High Court gives us the clearance, we will move the EVMs. This is regarding EPs, sir. BLOs, sir. Whatever categories are permitted, in those categories only we have all the BLOs, sir. There are nobody, not even a single BLO from the non-permitted categories. చిత్తూరు జిల్లాలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన గృహ సముదాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వంపై జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఇప్పుడు ఈ సమస్యల్ని మనం పరిష్కరించే అవకాశం మనకు దీని ద్వారా మనకు కలుగుతుంది. అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆ ఒక సెక్రటరియట్ పరిధిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ వెంటనే మనం పరిష్కారం చేయగలిగే ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే పరిష్కరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో they want to run it on mission mode. ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కు ఎంత తొందరగా గత్తర వస్తే తెలంగాణకు అంత మంచిదని ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిందని, ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని విమర్శించారు. మన సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పటం నిజంగా విద్యా వ్యవస్థని, విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద వీళ్ళకు ఉన్న ఎంత
చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. సబితమ్మ గారు ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఒక సమయంలో ఇందిరారెడ్డి గారు తెలంగాణ కోసం సపరేట్ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున మొదలు కాకంటే ముందు కూడా ఆయన తెలంగాణ వాణిని తెలుగుదేశం పార్టీలో వినిపించాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బైజూస్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సంతకాలు. రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం, టీడీపీ ప్రచారం నమ్మొద్దని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపు. అనకాపల్లిలో టీడీపీ కార్యాలయం ప్రారంభం, అధినేత చంద్రబాబు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటాం, జనసేన తరపున పోరాటం కొనసాగుతుందని నాదెండ్ల స్పష్టీకరణ. సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆరోపణ. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.